ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా రైతు తలరాత మాత్రం మారడం లేదు. ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర రాకపోవడంతో రైతులంతా కూడా ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నాం. దాదాపు ప్రతిరోజు కూడా 75,000 బస్తాల మిర్చి ప్రస్తుతం మార్కెట్కు పోటెత్తుతుంది. విపణిలో బహిరంగ మార్కెట్లో చాలా పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నప్పటికీ మార్కెట్కు వచ్చిన తర్వాత ఖరీదుదారుల తీరుతో అటు మిర్చి రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గరిష్టంగా ఈ ఏడు ధర కూడా తక్కువగా పలుకుతున్నట్లు అటు మిర్చి రైతులు అయితే వాపోతున్నారు. గత ఏడాది చాలా భారీ మొత్తంలో పలికినటువంటి ధర ఈసారి మాత్రం అమాంతంగా పడిపోయిందని రైతు సంఘం నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం కొంతమంది రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఎన్ని ఎకరాల్లో పంట పండించారు, ప్రస్తుతం మిర్చి మార్కెట్కి ఎంత మొత్తంలో పంట దిగుబడి వచ్చింది, వారు ఎంత తీసుకొచ్చారు తీసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మధ్యాహ్నం బత్తండి. ఎన్ని ఎకరాల్లో పండించారు పంట ఈసారి? ఒక ఎకరం వేసిన. దిగుబడి ఎంత వచ్చిందమ్మా మీకు? దిగుబడి ఫస్ట్ ఖాతాలో 6 క్వింటాలు వచ్చిందండి. ఇప్పుడు ఒక 5 క్వింటాలు అవుతాయి. గత ఏడాది కూడా ఒక ఎకరంలోనే పండించారా పంట? అంతే సార్. లాస్ట్ ఎంత వచ్చింది దిగుబడి? లాస్ట్కి 10 దాకా వచ్చింది. ఈసారి ఎందుకు తగ్గింది అంటారు? ఈసారికి ఏమో మరి అన్ని చచ్చినాయి తోటలు. ఫస్ట్ వర్షం పడినప్పుడు ఏరినారు వచ్చి తీస్తే మొత్తం చచ్చినాయి. గత ఏడాది మీ పంటకు ఎంత డిమాండ్ ఉంది, గరిష్టంగా ఎంత పలికింది ధర? గత ఏడాది పోయిన సంవత్సరం బాగానే రేటు ఉండేది. అప్పుడు బాగానే దిగుబడి వచ్చింది. 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చింది, బాగానే వచ్చినాయి. ఈ సంవత్సరం ఏం దిగుబడి రాక రేటు ఎక్కువ రాలేదు. మందులకి ధర ఎక్కువైంది మాకు. సాధారణంగా పంట దిగుబడి తగ్గితే ధర డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంటుంది, ఎందుకంటే దిగుబడి తగ్గింది కాబట్టి. కానీ ఈసారి అటు ధర ఎందుకు తగ్గింది అనుకుంటున్నారు? దిగుబడి తగ్గంటే ధర కూడా తగ్గిపోయింది. దిగుబడి బాగానే వచ్చింది కానీ ధర తగ్గింది. మాకు రేటు లేక నష్టం వచ్చింది మాకు మొత్తం పంట మీద. ఎంత చెప్తున్నారు మార్కెట్లో ధర? ఖరీదారులు ఎంత చెప్తున్నారు మీకు? 12 ఏళ్ళు 11 ఏళ్ళు 12 ఏళ్ళు మంచి చూసి రేటు చెప్తున్నారు. ఎండాపాట ఎంతకు పోయింది అంటున్నారు? 13,500 వచ్చినాయి. కొంత 12 ఏళ్ళు పోయినాయి, 13 ఏళ్ళు పోయినాయి. ఎందుకు మరి మీకు ఎందుకు ధర తగ్గింది? అదే చెప్పట్లే ఇక ధర ఎందుకు తగ్గిందో. రేటు రావట్లే ఈ సంవత్సరం. మాకంతా నష్టమే ఈ సంవత్సరం. పోయినసారి 25 బస్తాలు అయింది. దానికి పెట్టిన దానికి సరిపోలే. కూలీ ఇప్పుడు 5 బస్తాలు తెచ్చిన 9,000గా అడుగుతారు సార్. 9,000గా అడుగుతారు. కూలీగా సరిపోవట్లేదు సార్. ఎందుకు తగ్గిందంటే ధర ఏం చెప్తున్నారు? 9,000 అడుగుతారు సార్. పెట్టుబడి ఎంత పెట్టారు మీరు? పెట్టుబడి 70,000 అయింది సార్ 6 ఎకరానికి. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? జాన్బాతండ నుండి వచ్చాం. 2 ఎకరాలు వేసాను. 2 ఎకరాలకి 25 క్వింటాలు పండింది. మందులు రేట్లు ఎక్కువ. ఇప్పుడు మార్కెట్కి వస్తేనే మంచి ఎంత క్వాలిటీ మిర్చి తీసుకొచ్చినా 10,000 12,000. జెండాపాట మంచిగా పడ్డది 13,500. వీడికి వచ్చేసరికి 12,000 8,000 9,000 కట్టబోతు. గిట్టుబాటు ధర లేదు. మాకు మందులు కొనేటప్పుడే రేట్లు ఎక్కువ అవుతున్నాయి, కూలోళ్ళకి ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ రేట్ లేదు. అంత లాస్ ఈ సంవత్సరం. పోయిన ఏడు మంచిగా 25,000 అమ్మినా 18,000 19,000కి ఇట్లా మామూలు మిర్చి అయినా పోయేది. ఈ సంవత్సరం అసలు ఖరీదారులు చెప్పిన రేటుకే కొంటున్నారా, మళ్ళీ కాంటా పెట్టిన తర్వాత ఏమైనా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు? అప్పుడు కూడా తగ్గిస్తున్నారు. ఇప్పుడు 12,000కి అయితే ఏదైనా మాకు కొద్ది గొప్ప తలిగితే నిమ్ము గిట్ట తలిగితే 200 300 తీసేస్తున్నారు. మళ్ళీ మేము 2 ఎకరాలు వేసాం. ఇప్పుడు ఒక 20 బస్తాలు అమ్మాం. ఇప్పుడు ఒక 15 బస్తాలు తెచ్చా. ఇప్పుడు 11,000 అడుగుతున్నారు వాళ్ళు. ఇది గిట్టుబాటు కాదు రైతుకి. ఎందుకంటే చీడపీడలు బొబ్బ ఇప్పుడు ముడత ఇలాంటి నల్లి ఇలాంటివి వచ్చినాయి. పెట్టుబడి సరిపోదు ఈ అమౌంట్. ఎందుకంటే ఇప్పుడు బౌల కంపెనీ జాతులు సింజంట ఇప్పుడు బేర్ ఇలాంటి మందులు ఉన్నాయి. ఈ మందులు ఎంఆర్పి కంటే రూపాయి కూడా తగ్గేవారు. వాళ్ళు చెప్పి రేటు కొనాల్సి. అదే రైతు మార్కెట్ తీసుకొస్తే గిట్టుబాటు ధర లేదు, వాళ్ళు అడిగినంత తీయాల్సి వస్తుంది. ఈ కొన్నాక కూడా పేసీలు ఏంటంటే బత్తని కట్ చేసి నిమ్ముంది, ఇక్కడ తాలుంది, సైజు కరెక్ట్ లేదని ఒక 1000 పైన కూడా తగ్గించే అవకాశం ఉంది. మినిమం 25,000 ఏంది రైతుకి గిట్టుబాటు కాదు. ఫ్యూచర్లో రైతు అనేవాడు వ్యవసాయం చేయలేవాడు, మిర్చి కూడా వేయలేవాడు. ఇదే విధంగా కొనసాగితే రైతు ఆత్మహత్య చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, మీరు అందులో స్టోరేజ్ చేసుకోవచ్చు కదా, ఎంత తీసుకుంటున్నారు వాళ్ళ ధర? అది మన ఏమంటే పెట్టలేదని మనకు తెలియదు. అది కూడా పిలపమని చెప్తారు. అది కూడా ఉన్నత వర్గాలకే కూల్ స్టేజ్ ఉపయోగపడుతుంది. లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూలీలకి ఉంటాయి, రైతు వారిగా ఫెర్టిలైజర్ షాపులో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఎవరో ఒకళ్ళు కోల్డ్ స్టోరేజ్లో దాచుకుంటారు తప్ప ఎక్కువ పర్సెంట్ అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ముందు వస్తుందో రాదని ఏ రకం మిర్చి పండించారు మీరు? మేము తేజ చేసాం. తేజకి ఎంత ఉంది బహిరంగ మార్కెట్లో ధర? ఇప్పుడు 11,500 అడుగుతున్నారు. వ్యాపారులు, ప్రైవేట్ వ్యాపారులు ఏమైనా కొనుగోలు చేస్తారా? ప్రైవేట్ వ్యాపారులు అయితే ఇంకొక 1,500 1000 రూపాయలు కొంటున్నారు ఊళ్ళలోకి వచ్చి. కానీ ఎక్కువ ఇక్కడ పెట్టుబడిదారులు కొంచెం డబ్బులు అమౌంట్ తీసుకుంటారు కాబట్టి ఇక్కడ తీసుకురావాల్సి వస్తుంది. అంటే పెట్టుబడి తీసుకున్నారు వీళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర పెట్టుబడి తీసుకున్నారు కాబట్టి ఇక్కడ తీసుకురావడం తప్పట్లేదు. ఇది విషయం. మనం ప్రస్తుతం చూస్తున్నాం, ప్రతి రైతు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన గిట్టుబాటు ధర మాత్రం రావట్లేదని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం రైతు సంఘం నేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడిద్దాం. అన్న, ప్రతి ఏటా కూడా చాలా గరిష్టంగా మిర్చికి ధర వస్తుంది, మంచి డిమాండ్ కూడా ఉంటుంది. ఈసారి దిగుబడి తగ్గింది, అయితే ధర పెరగాల్సింది మాత్రం పెరగలేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు దిగుబడి తగ్గినా, డిమాండ్ ఉన్నా ఎందుకు ధర మాత్రం పెరగట్లేదు? దీనిలో ఉన్నటువంటి మాయాజాలం ఏంటి? వాళ్ళ మేము రైతు సంఘంగా గత శివరాత్రి రోజునే జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్లతోటి, కార్యదర్శితోటి సమావేశం అనేటువంటిది జరగటం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటిది 14,000 జెండా పాట పెడుతున్నాం, అంతగా 100, 200, 500 తక్కువకే మిగిలిన రైతులు అందరూ మిర్చి కొనుగోలు చేస్తున్నాం అని చెప్పారు. కానీ వాళ్ళు ఇక్కడ చూస్తే రైతాంగానికి సంబంధించినటువంటి 9,000 నుంచి 7,000, 6,000 వరకే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏ ఒక్క కూటు కూడా జెండా పాటకు 1, 2 పెట్టారు. 11,000 లోపునే మొత్తం కూడా మిర్చి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇవాళ మార్కెట్ అధికారులు ఏదైతే మా రైతు సంఘాలకు హామీ ఇచ్చారో హామీని అమలు చేయాలని చెప్పేసి ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఇవాళ ప్రభుత్వాలు అదేవిధంగా ఎగుమతిదారులు వీళ్ళందరూ కూడా రైతుతోటి జోదమాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. ఎందుకంటే గత సంవత్సరం రైతాంగం అందరూ కూడా 25,000కి ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచంలోనే, ఆసియా ఖండంలోనే అతిపెద్ద నాణ్యమైనటువంటి మిర్చిని ఎగుమతి చేసేటువంటి మార్కెట్గా ఉన్నటువంటి మన మార్కెట్లో 25,000 ధర గతంలో రైతుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆశతోటి వాళ్ళ రైతులకు సంబంధించినటువంటిది అనేకమైనటువంటి చీడపీడల్ని అదేవిధంగా నల్లి తెగులను ఎదుర్కొని కూడా గతంలో రైతులు ఎకరానికి 30 నుంచి 40 క్వింటాలు పండించేటువంటి రైతులు ఇవాళ వాతావరణ అనుకూల పరిస్థితుల్లో 10 నుంచి 13 క్వింటాలు మిర్చి ఇవాళ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా మొదటి కోత మకిలపత్తి అంటాం, చివరి 2 కోతలు పొట్టికాయలు వస్తుంది. మధ్యలో వచ్చేటువంటి కోతలకు సంబంధించినటువంటి ఎకరానికి 5 నుంచి 8 క్వింటాలు మాత్రమే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దానికి మాత్రమే వాళ్ళ 12, 13,000 పెడతా ఉన్నారు. మిగిలిన వాటన్నిటికీ 7,000, 8,000 పెడుతున్నారు. అంటే టోటల్గా చూస్తే రైతుకి కింటాకి 10,000 మాత్రమే గిట్టుబాటు అవుతుంది. అది 10 క్వింటాలే వస్తుంది, అంటే ₹1,00,000 వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ రైతాంగం 1 క్వింటా కోత తీసేరావటం కోసమే కూలీల ఖర్చే 20 మంది కూలీలకి ₹300 చొప్పున ఇస్తే 1 క్వింటాకి ₹600 సంబంధించిన ₹6,000 ఖర్చు వస్తుంది ఏరియటానికే. కానీ ఇక్కడ 10,000 అవుతుంది. మరి పురుగు మందులు ఏంటి, లేదా ఎరువులకు సంబంధించినటువంటిది ఏంటి, కవుళ్ళు ఏంటి, రైతు చాకరీ ఏంటి, ఇవన్నీ లెక్కలు వేసుకుంటే ఇవాళ రైతాంగానికి సంబంధించినటువంటిది అసల్లోనే ఎకరానికి 50,000 నుంచి ₹1,00,000 లాస్ వస్తుంది. వాళ్ళ శ్రమను కలుపుకుంటే 2 లక్షల లాసు ఎకరానికి రైతాంగానికి లాస్ వచ్చే పరిస్థితి ఉంది. మరి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ఏం చెబుతా ఉన్నాయంటే ఇవాళ ఎక్స్పోర్ట్ లేదు, అందుకోసమే తగ్గిస్తున్నారని చెబుతున్నారు. ఇది వాస్తవం కాదు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు ప్లస్ ఎగుమతిదారులు సిండికేట్ అయ్యి ఈ 14,000 కంటే ఎక్కువ పెట్టడానికి లేదు ఈ సంవత్సరం అని చెప్పేసి నిర్ణయం చేసుకొని ఇవాళ జెండా పాట 14,000 లోపు 13,500 చేస్తున్నారు. మిగిలిన కూడా తగ్గించి చేస్తా ఉన్నారు. అందుకని ప్రభుత్వాలు సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అట్నే రెండోది కూడా ఇవాళ మన మిర్చిని అది సుగంధ ద్రవ్యాల కింద పెట్టారు. ఇవాళ మన గవర్నమెంట్కి మద్దతు ధర ప్రకటించమంటే ఇప్పుడు మొక్కజొన్నలకో పత్తికో మద్దతు ధర ప్రకటిస్తున్నారు, కానీ మిర్చికి మద్దతు ధర ప్రకటించటం లేదు. ఎందుకు ప్రకటించటం లేదంటే ఇది ఆహార పంట కాదు, సుగంధ ద్రవ్యాల పంట, అంటే మన యాలుకలు లాంటిదో లేకపోతే లవంగాలు లాంటి పంట కింద దీన్ని లెక్కేస్తూ ఉన్నారు. అందుకని ఇవాళ మేము గత రైతు సంఘాలు అందరం కూడా డిమాండ్ చేశాం, ఇక్కడ దీన్ని ఆహార పంటగా చేయాలి, మద్దతు ధర ప్రకటించాలా అని చెప్పేసి అని. స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం అయితే క్వింటాకి ₹35,000 ధర ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఆ విధంగా ప్రకటించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పి చేస్తా ఉన్నాం. అట్లనే ఇక్కడ ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి రైతు సంఘాలు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అట్నే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఎక్కడో చైనా వాడు వచ్చి ఇక్కడ మిల్లు పెట్టుకొని ఇక్కడ నూనెను తీసి ప్రొడక్టులు చేసి ఉత్పత్తి చేస్తా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నాడు. అందుకనే భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మిర్చి మిల్లులను ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ కూడా చేయాలని చెప్పేసి అని రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మార్కెట్ అధికారులు కూడా రైతు సంఘాలకు ఇచ్చిన హామీని జెండా పాట కంటే 1000 రూపాయల కంటే తక్కువ మిగిలిన రైతుల దగ్గర కొనమని చెప్పి మొన్న శివరాత్రి రోజునే శివుడు సాక్షిగా మాకు హామీ ఇచ్చినటువంటిది ఉంది. కానీ ఇవాళ చూస్తే 7000 కూడా ఇవాళ కొన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మాకు ఇచ్చినట్టు రైతు సంఘాలకు ఇచ్చినట్టు హామీని 12,000 నుంచి 13,000కు తగ్గకుండా ఉన్న మార్కెట్ కొనే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మార్కెట్ కమిటీ సెక్రటరీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొత్తంగా ఆసియా ఖండంలోనే అత్యంత నాణ్యమైనటువంటి మిర్చిగా పేరున్నటువంటి ఖమ్మం మిర్చికి అత్యల్ప ధరలో పూర్తిగా రావడం పట్ల అటు రైతులు రైతు సంఘం నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు డిమాండ్లను కూడా ప్రభుత్వం దృష్టికి గతంలో తీసుకెళ్లినటువంటి రైతు సంఘం నేతలు వాటి ఇంప్లిమెంటేషన్ కోసం అయితే డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి, మిర్చి మిల్లులు ఏర్పాటు చేయాలి, గరిష్ట ధరను కూడా రైతులకు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది స్నాగర్తో రిపోర్టర్ ఉదయ్, RTV, ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.